సూపర్ 7 వెరైటీ టీసీఎస్ వారి సూపర్ 7 అని వెరైటీ టీసీఎస్ సూపర్ 7 అనేది కొత్తగా వచ్చిన విత్తనం. సూపర్ 7 స్పీడ్ బాగుందండి. రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉంది ఈ మొక్క. బూడి తెగులు మిగతా ఏ రకమైన తెగుళ్ళైనా కొంతవరకు తట్టుకునే గుణం ఈ వెరైటీకి ఉంది. ఈ వెరైటీ ఉన్న గొప్పతనం ఏంటంటే కింద నుంచి పై వరకు కూడా చిక్కడ కాపు సైజు కూడా కింద నుంచి ఒకే రకంగా కాయ సైజు ఉంటుంది. 100% సక్సెస్ అయింది. చాలా బాగుంది. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. నేను డిసిఎస్ ఏరియా రీజనల్ మేనేజర్ తెలంగాణ. ఈ రోజు మనం రైతు ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది. వైరా మండలం గొల్లెనపాడు విలేజ్ లో మన ఆళ్ళ శ్రీనివాస్ గారు మిర్చి తోటలో ఉన్నామండి. ఈ రోజు ఆయన గారు మన సూపర్ 7 వెరైటీ వేశారండి. ఈ వెరైటీ ఉన్న గొప్పతనం ఏంటంటే కింద నుంచి పై వరకు కూడా చిక్కడ కాపు జడ కాపు వస్తుందండి. కింద నుంచి పై వరకు కూడా కాయ సైజు కూడా కింద నుంచి ఒకే రకంగా కాయ సైజు ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి గింజ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మార్కెట్లో రేట్ ఎక్కువ పడిద్ది. ప్లస్ ఇంతకుముందు అమ్మిన రైతులు కూడా కొంతమంది జెండా పాట పడ్డది ఈ వెరైటీ సూపర్ 7 వెరైటీ అని చెప్పి రైతులు వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మంచి కలర్ ఉంటుందండి. కలర్ అన్ను ఈ తెగులు బారి నుంచి కూడా తట్టుకునే గుణం ఈ వెరైటీ సొంతం. ఇప్పుడు మార్కెట్లో మనం ఎన్నో రకాల మిర్చి రకాల విత్తనాలు చూసి ఉంటాము. కాకపోతే కొన్ని వెరైటీలు కొంచెం వైరస్లను కానీ తెగుళ్ళను కానీ నల్లి నుంచి ఇవన్నీ కూడా తట్టుకునే వెరైటీలు కొన్ని ఉంటాయి. ఆ వెరైటీలలో డిసిఎస్ కంపెనీ వారిది శర్వానా 22 ఒకటి, సూపర్ 7 ఒకటి, ఈ రెండు కూడా తట్టుకునే గుణం ఈ సన్నాలండి. ఈ తట్టుకునే గుణం ఈ వెరైటీకి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం తెలంగాణ ఏపీలో కూడా మనం ఇవ్వటం జరిగింది. ఈ డిసిఎస్ కంపెనీ ఏంటంటే అండి ఒక మిర్చి ఒకటే కాదు, మల్సింగ్ కానీ న్యూట్రిన్స్ ఇటుపోతే కెమికల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన డిసిఎస్కి మన R&D 130 ఎకరాల R&D మన రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నదండి. మేము ఏంటంటే మార్కెట్లో ఇవన్నీ ట్రయల్స్ ఇచ్చాం. ఫస్ట్ ట్రయల్స్ ఇచ్చిన తర్వాత ఇవి మంచిగా సక్సెస్ అయినాయి. అవి ట్రయల్స్ చూసిన తర్వాతనే మనం మార్కెట్లోకి ఈ విత్తనాలను విడుదల చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 500 కేజీల దాకా అమ్మాము. వేసిన ప్రతి ఫార్మర్ కూడా బాగుందని చెప్పి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. చూడండి కాపు ఎంత చిక్కటి కాపు చూడండి, మంచిగా కింద నుంచి పై వరకు కూడా సేమ్ అసలు కింద నుంచి ఒకే సైజు చూడండి. ఏంటంటే గింజ కాయ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. గింజ ఎక్కువ ఉంటుంది. ఇది గింజ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం మార్కెట్లో కూడా మంచి రేటు పడిద్దండి. ఇది బాగుంది, ఎందుకంటే రైతులందరూ కూడా వారి అభిప్రాయాలు మంచిగా తెలియజేశారు. మంచి బుష్ టైప్ అండి. ఇది మంచిగా కింద నుంచి పై వరకు కూడా సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి. దీనివల్ల ఇది ఏంటంటే సైడ్ కొమ్మలు ఎక్కువ రావడం వల్ల కొంచెం ఇది హైట్ కూడా 5 ఫీట్‌న్నర వరకు కూడా ఎదిగిద్ది. ఇది అట్లా ఉండటం వల్ల ఏమైందంటే కొంచెం దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే చూసిన రైతులు కూడా ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన ఒక 200-300 మంది రైతులు దాకా వచ్చారు. వచ్చి చూసి కూడా ఇది ఎకరాకు వచ్చేసి 30 నుంచి 40 మధ్యలో వస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే మనకి కొదుమూరులోని క్రిస్తా సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ గారు రాంబాబు గారు వారి దగ్గర దొరుకుతాయండి విత్తనాలు. ప్లస్ ఖమ్మం కాలవొడ్లో జ్వాలా ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర కూడా ఈ విత్తనాలు దొరుకుతాయి. ఏది సూపర్ 7 శర్వానా 22 తెగులు. ఇప్పుడు ఈ శర్వానా 22 ఏంటంటే ఈ వైరస్లు కానీ ఇటు నల్లి కానీ బూడి తెగులు మిగతా ఏ రకమైన తెగుళ్ళైనా కొంతవరకు తట్టుకునే గుణం ఈ వెరైటీకి ఉందండి. మంచిగా నల్లి కూడా చాలా వరకు తక్కువ ఈ వెరైటీకి. వైరస్లు అయితే ఇంతవరకు అటాక్ కాలేదండి. వైరస్ దీనికి ఇది చూడండి కింద నుంచి పై వరకు. క్రిస్తా ట్రేడర్స్ కొదుమూరు. నా పేరు బొగ్గారపు రాంబాబు. మాది క్రిస్తా ట్రేడర్స్ ఫరం పేరు మీద వ్యాపారం నిర్వహిస్తా ఉన్నాం. మేము డిసిఎస్ కంపెనీ వారి విత్తనాలను 4-5 జిల్లాలకు విస్తరించి ఉన్నాం. అక్కడ పంపిణీదారులుగా ఉన్నాం. మా దగ్గర శర్వానా 22, సూపర్ 7, సలార్ 344 అనే విత్తనాలను పంపిణీ చేస్తా ఉన్నాం. సలార్ అనేది భద్రాచలం ఏరియాలో అమ్ముతూ ఉంటాం. ఇక్కడ సూపర్ 7, 22 విత్తనాలని అమ్ముతా ఉన్నాం. ఇది దరిదాపుగా మేము ఈ 4-5 జిల్లాలకి విత్తన పంపిణీదారులుగా ఉన్నాం. సూపర్ 7 అనేది కొత్తగా వచ్చిన విత్తనం. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఆళ్ళ శ్రీనివాసరావు గారికి ఇవ్వటం జరిగింది. ఇది చాలా చిక్కగా కాపు
మార్కెట్లో కూడా మార్కెట్కి పోయిన రైతులు కూడా మంచి రేటు పడింది అని చెప్తున్నారు. ఇదంతా కూడా గుత్తులు గుత్తులుగా కాయలు కాసింది. రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉంది ఈ మొక్క. అలాగనే తాలు శాతం కూడా చాలా తక్కువ. ఎక్కడ కూడా మీకు తాలు మచ్చకాయ అనేది కనపడలేదు. ఈ పైన చూడగలరు. అలానే కింద ఒక స్టెప్లో ఇక్కడ వరకు కాయలు పండినాయి. ఇక్కడ నుంచి పచ్చికాయ. ఈ పైన చూస్తే చిగుర్లు పూతలు ఆగకుండా అది వెజిటేటివ్ గ్రోత్లోనే ఉంది. ఆ గ్రోత్ కూడా మళ్ళీ ఈ ఫ్లవరింగ్ కంపల్సరీ ఇది రాలకుండా ప్రతి కాయ కూడా తయారయ్యే దానికోసం ఈ మొక్కలో ఉన్న విశిష్టమైన లక్షణం ఉంది. ఇది సాగు చేసుకుని సూపర్ 7ని సాగు చేసుకుని ప్రతి రైతు కూడా ఆర్థిక లాభాలు పొందాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలుపుకుంటాం. ఆళ్ళ శ్రీనివాసరావు గారి క్షేత్రం దగ్గర వచ్చాము మేము. సూపర్ 7 స్పీడ్ బాగుందండి. తాలుకాయ లేదు. మంచిగా ఎకరం 35 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. తాలుకాయ లేదు. క్షేత్రస్థాయి బాగుందండి. బాగుందండి. పూత కానీ పిందె కానీ బాగుంది. నల్లి అటాకింగ్ లేదు. మంచిగా ఉంది. సన్నవీడు మంచి సూపర్ 7 బాగుందండి. ఒక కాయలో 60-70 దాకా ఉండేటట్టు 100 దాకా ఉండేటట్టు ఉందండి. విత్తనాలు మొదల దగ్గర నుంచి బాగుందండి. ముడత గిడత నల్లి ఏమీ లేదు. సూపర్ స్పీడ్ బాగుందండి. అమరనేని వెంకటేశ్వరరావు, గొల్లెనపాడు. ఈ ఇత్తనం సూపర్ 7 ఇప్పుడు ఉన్న వాటిల్లో బాగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల లోపల ఈ రేట్ ఇట్లా చూడలేదు అసలు. కానీ ఈ సీడు బాగా హైట్ ఉంది, సరిపోయిన హైట్ ఉంది. కాకపోతే పెట్టుబడి కూడా మామూలుగానే బాగానే అవుతున్నాయి ఈ రేట్లు కూడా, కూలీలకి వాటికి వీటికి. కానీ సన్న రకం బాగా ఉంది. ఇత్తనం సీడుల్లో ఇప్పుడున్న వాటిల్లో బెస్ట్గా ఉంది. నా పేరు తాలూరి వెంకటేశ్వర్లు, పెంటలవారిగూడ నుంచి వచ్చామండి. సూపర్ 7 అని వెరైటీ చూడటానికి వచ్చినామండి ఇక్కడికి. విత్తనం చూశాక ఎవరైనా వేసుకోవచ్చండి. నెంబర్ 1 కాపు పడ్డదండి. సూపర్గా ఉందండి తోట మట్టికి. ఈ ఎర్రనల్లి నల్లనల్లి కూడా లేదండి. నెంబర్ 1గా ఉందండి తోట. ఎవరైనా వేసుకోవచ్చు. వెరైటీ మట్టికి నెంబర్ 1 అండి. ఎవరైనా వేసుకోవచ్చు. మనం డిసిఎస్ కంపెనీ వారి సూపర్ 7 అనే వెరైటీని ఈ ఇయర్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి రైతులు కూడా చాలామంది వచ్చారు. ఈ వెరైటీ కూడా రైతులు చూసి చాలా ఎక్సలెంట్గా ఉంది, దీని దిగుబడి కూడా 35 క్వింటాలు తక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి సార్, మీరు కూడా ఎట్లా ఏ విధంగా ఉందో ఫీల్డ్. ఈ వెరైటీని అందరు రైతులు వేసుకొని మంచి లాభాలు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డిసిఎస్ కంపెనీ వెరైటీ వచ్చేసి సూపర్ 7. ఇది ఖమ్మంలోని జ్వాలా నరసింహ ఎంటర్ప్రైజెస్ మరియు క్రిస్తా ట్రేడర్స్ దగ్గర మనకి అందుబాటులో ఉంటుంది. సీడ్ కావాల్సిన రైతులు ఎవరిని ఉంటే మాకు కాల్ చేయొచ్చు. మా నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాం, అది చూసి గమనించగలరు. నా పేరు సయ్యద్ అయ్యూబ్ అండి. మా జింకలగూడెం. మేము ఇక్కడ మా రాంబాబు గారి దగ్గర 2 తీసుకున్నాము. 2 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు వేస్తే తోట కానీ కాయ సైజు కానీ తాళ్ళు లేకుండా నీట్గా స్టెప్ బై స్టెప్ కాయ నీట్గా వచ్చింది. తోట చాలా బాగుంది. నల్లి కూడా లేదు దాంట్లో. బొబ్బ కూడా రావట్లేదు. సో 22 అనేది నాకు తెలిసి రైతు వారికి వాడుకోవడం చాలా మంచిది. అంటే మన ఫ్యూచర్గా ఇంకా బాగుంటుంది. రైతులకి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి 22 వాడటం అనేది చాలా మంచి అభిప్రాయం కోరుకుంటున్నాను. ఎలా అనిపించిందండి మీకు ఇత్తనం? చాలా బాగుందండి. తాలికాయ లేదు, ఏమి లేదు, కాయ మచ్చలేదు. నెంబర్ 1గా ఉందండి. నల్లికి కూడా బాగా తట్టుకుంటుందండి. నెంబర్ 1గా ఉందండి తోట. ఎకరాకి ఎంత రావచ్చు అంటారు? ఎకరానికి 35 పైన వచ్చిందండి. మీకు ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఆకు కాయ మచ్చ గానీ, తెగుళ్ళు గానీ, ఏమన్నా వైరస్లు గానీ అలాంటివి ఏమన్నా మీకు ఈ సూపర్ 7 ఇత్తనాలు ఏమన్నా కనిపించాయా? అలాంటివి ఏమి లేవండి. తోట మట్టికి నెంబర్ 1గా ఉందండి. మీరు ఏం అబ్జర్వేషన్ చేశారండి ఈ తోటను చూసి? దీన్ని చూసి ముందుకు పెట్టుకోవాలని అనిపిస్తుందండి. ఇలాంటి ఇత్తనం పెట్టుకోవచ్చు, తగ్గ ఇత్తనం అండి. తాలు శాతం ఏమన్నా మీకు ఏమైనా కనిపిస్తుందండి ఈ ఇత్తనంలో ఎక్కడైనా? ఏమి లేదండి. తాలు శాతం ఏమి లేదు. నెంబర్ 1గా ఉంది. కాయ సైజు జంపు గింపు బాగుందండి. కింద నుంచి కాపు బాగా పడ్డదండి. కింద నుంచి పై వరకు కూడా ఒకే కాయ సైజు వచ్చింది. నెంబర్ 1గా ఉంది.